అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఆ శివయ్య అనుగ్రహం వల్ల, శివయ్య కృపా కటాక్షం వల్ల మాకైతే కాశీ యాత్ర చేసుకునే అయితే అవకాశం వచ్చిందండి. శివయ్య నుంచి పిలుపు వచ్చేసింది. ఇది మొత్తం 4 days టూర్ అన్నమాట. మేమైతే ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో కాకుండా ఇండివిజువల్ గా మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. ఇది మొత్తం 4 days టూర్. మాకు ఎలాంటి ప్లాన్ లేకుండా, ఎక్కడ ఏ వీడియోస్ చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాము. శివయ్య పిలుపు వచ్చిందంటే ఇంకా మనం ఇమీడియట్ గా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. లక్కీగా ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ దొరికిపోయాయి, హోటల్ బుకింగ్స్ అన్నీ దొరికిపోయాయి. మాకు అక్కడ ఏమి ఇబ్బంది అయ్యింది, ఈ వీడియో చూసే వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు ఒకవేళ ఇండివిజువల్గా వెళ్ళాలి అంటే ఈ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్తే కొంచెం హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ విషయంలో ఇబ్బంది లేకున్నా కానీ వాళ్ళు చెప్పిన ప్లేసెసే మనం వెళ్ళాలి, చూడాల్సి ఉంటుంది. కాబట్టి మేమైతే ఇండివిజువల్గా వెళ్ళాము. మేమేమేమి చూసాము అవన్నీ చెప్తాను. ఇది వచ్చేసి Day 1. ఇది హైదరాబాద్ నుంచి మనం వారణాసికి ఫ్లైట్లో వెళ్ళాము. ఇండిగో ఎయిర్లైన్స్ 1.5 hour ఫ్లైట్ జర్నీ ఉంటుంది. మనం వారణాసి ఎయిర్పోర్ట్లో దిగాక మనం ఓలా త్రూ కానీ ఇంకా వేరే ఏ బుకింగ్ యాప్ త్రూ అయినా క్యాబ్ బుక్ చేసుకొని, లేదా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పిక్ చేసుకోవడానికి వస్తున్నారు అంటే ఎయిర్పోర్ట్ నుంచి మనం కాశీకి వెళ్ళాలంటే 45 minutes మనకు డ్రైవ్ ఉంటుంది. మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము, కాశీకి వెళ్ళిపోయాము. అక్కడ మేము ఆన్లైన్ హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫొటోస్ చూసిన దానికంటే కూడా హోటల్ అయితే మాకు అంతగా నచ్చలేదు. ఒకటి లిఫ్ట్ లేదు, ఇంకొకటి చాలా సందుల్లో ఉంది. అక్కడంతా వర్షం పడినందుకు మొత్తం అంతా బురదగా స్టింగీ స్మెల్ తోటి ఉంది. మాకంత నచ్చలేదు. సో మేము రూమ్లో అయితే లగేజ్ పెట్టాము, ఇంకా పేమెంట్ చేయలేదు. ఆకలి అవుతుందని చెప్పేసి లంచ్ చేద్దామని బయటకు వచ్చాము. లంచ్ చేసుకున్నాము. ఫుడ్ విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, ఫుడ్ అయితే చాలా అద్భుతంగా దొరుకుతుంది. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్నీ దొరుకుతాయి మీకు. ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగల్, టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఏం టెన్షన్ తీసుకోని అవసరం లేదు. అలా మేము లంచ్ చేసుకున్న తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ త్రూ మనకు ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టించారు. అదే వచ్చేసి కైలాష్ భవన్ అన్నమాట. ఇది మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, మీరు ఆఫ్లైన్ అంటే ఫిజికల్గా వచ్చి డైరెక్ట్గా కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా డొనేషన్స్ చేయాలి అనుకుంటే కూడా మీరు డొనేషన్స్ చేయొచ్చు ఈ ఆర్గనైజేషన్స్కి. నేను డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలా మేము మళ్ళీ బ్యాక్ హోటల్కి వెళ్ళి మాకు నచ్చలేదు, లిఫ్ట్ లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అంటే పాపం మా హోటల్ పర్సన్ మేనేజర్ ఫ్రెండ్లీయే ఉండే ఓకే అని చెప్పేసి, మేము పేమెంట్ చేయలే కాబట్టి ఓకే అన్నారు. సో మేము మా లగేజ్ తీసుకొని కైలాష్ భవన్ రిటర్న్ వచ్చాము. కైలాష్ భవన్లో మీకు ఏసీ, నాన్ ఏసీ అన్నీ దొరుకుతాయి. గీజర్ ప్రొవైడ్ చేస్తాడు. డైలీ 1 helper వచ్చి రూమ్ క్లీన్ చేసిపోతాడు. మీకు ఒకవేళ గ్రూప్గా వచ్చి మీరు వంట చేసుకుంటాము అంటే కూడా వాళ్ళు యూటెన్సిల్స్, కిచెన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అలా రూమ్కి వచ్చేసి మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 1 hour రెస్ట్ తీసుకొని, ఫస్ట్ Day 1 రోజు మేము చూసిన ప్లేస్ వచ్చేసి గంగా ఆరతి. మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి అస్సీ ఘాట్ అన్నమాట. అస్సీ ఘాట్లో జరుగుతున్న గంగా ఆరతికి వచ్చాము. అలా వేరే వేరే చోట్లలో కూడా జరుగుతూ ఉంటుంది. దశాశ్వమేధ్ ఘాట్లో జరుగుతుంది, ఇంకా వేరే వేరే ప్లేసుల్లో కూడా అవుతూ ఉంటుంది ఆరతి. కానీ కైలాష్ భవన్ కి దగ్గరలో ఉంది మాత్రం అస్సీ ఘాట్ అన్నమాట. ఇంకొకటి కైలాష్ భవన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో మనకు ఉన్నది లాలీ ఘాట్ ఒకటి, ఒక 500 meters దూరంలో ఉంటుంది. మీరు అట్లా అయినా కానీ నడుచుకుంటూ వెళ్ళి గంగా స్నానం చేసుకోవచ్చు లాలీ ఘాట్లో. లేదు అంటే మీరు ఇంకా మీకు అక్కడ వేరే వేరే ఘాట్లలో మేము చూసిన తర్వాత లాస్ట్కి చేసుకుంటాము అంటే కూడా చేసుకోవచ్చు. మేము వెళ్ళిన టైంకి అంటే ఈ సెప్టెంబర్లో వెళ్ళాము, వాటర్ ఫ్లో చాలా ఉంది, చాలా పై వరకు వచ్చేసింది. అలా మేము అస్సీ ఘాట్కి వచ్చేసాము. అస్సీ ఘాట్కి వచ్చిన తర్వాత ఇలా కింద కూర్చొని చూస్తేనేమో మీకు ఫ్రీ అన్నమాట. లేదు అంటే మనకి ఇట్లా చైర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక్క చైర్కి పర్ పర్సన్కి 300 rupees ఛార్జ్ చేస్తారు. ఏంటంటే మనం కంఫర్టబుల్గా కూర్చొని చూసుకోవచ్చు అన్నమాట. మేము అలా చైర్స్ తీసుకున్నాము, ఇద్దరం 300. ఇంకొకటి మన హోటల్ నుంచి ఈ ఘాట్కి వెళ్ళాలంటే మనకు
ఆటో రిక్షాస్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. అవి 120 నుంచి 150 ఛార్జ్ చేస్తారు. అంటే వెళ్ళేటప్పుడు ఒక రేట్ ఉంటుంది, వచ్చేటప్పుడు ఒక రేట్ ఉంటుంది. ఇక్కడ మోసాలు దొంగతనాలు చాలా బాగా జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే మీరు గోల్డ్ జ్యువెలరీ క్యారీ చేయకండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ క్యారీ చేయండి. ఇంకా వీళ్ళు తిప్పుతూనే ఉంటారు. మనకి ఇక్కడ ఆటోస్ తప్ప ఇంకా మనకి ఏముండవు, ఆటోస్ అండ్ రిక్షాస్ అంతే. వెళ్ళేటప్పుడు ఒక రేట్ అంటారు, వచ్చేటప్పుడు ఒక రేట్ అంటారు. ఇవన్నీ చూసుకోండి. కానీ ఆల్మోస్ట్ అయితే మనకు 120, 150 అరౌండే ఉంటుంది, అంతకంటే అయితే ఎక్కువ ఉండదు. మనము ఈ 80 ఘాట్లో గంగా ఆరతి మనకు మొత్తం ఒక 1.5 అవర్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయినా పడుతుంది. గంగా ఆరతి చూసుకున్న తర్వాత మనకు అక్కడ వాళ్ళు మనకు చిన్న చిన్న బౌల్స్లలో దీపాలు పెట్టి అమ్ముతారు. మనం ఓన్గా పూజ చేసుకొని కూడా మనం గంగమ్మ తల్లికి పూజ చేసుకోవచ్చు. అలా మేము కూడా చేసాము. ఫుడ్ విషయానికి వచ్చేస్తే మళ్ళీ కేరళ కేఫే ఉంది, ఉడిపి ఉంది, చాలా చాలా సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అన్నిటికన్నా బెస్ట్ వచ్చేసి ద కేరళ కేఫే ఉందన్నమాట. కేరళ కేఫేలో బాగుంది ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటుంది. ఏసీ ఉంటుంది, మంచిగా నీట్నెస్ ఉంది, సర్వీస్ కూడా బాగుంది, అంబియన్స్ కూడా బాగుంది. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు, మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. అలా డే 1 రోజు మేము ట్రావెల్ అయ్యాము. 80 ఘాట్లో మనం ఆరతి చూసుకున్నాము. దాని తర్వాత హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే మీరు డొనేషన్ కూడా చేయొచ్చు అన్నమాట. ఆ డొనేషన్ తీసుకున్న డబ్బులు వీళ్ళు ఇక్కడ మొత్తం టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఈ వాటర్ గంగా క్లీనింగ్ దీనికి కానీ మొత్తం యూస్ చేస్తారంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ మనం అంత దూరం వెళ్ళాం కాబట్టి డొనేషన్ అయితే మనకు చేయాలనిపిస్తుంది కాబట్టి డొనేషన్ అయితే చేసాం మేము కూడా. అది పూర్తిగా మీ ఇష్టం, అది డొనేషన్ చేయాలి అనుకుంటే చెయ్యండి, లేదు అంటే లేదు. తర్వాత హోటల్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. డే 2 ఏమేం చేసాము, ఎక్కడెక్కడ టెంపుల్స్ వెళ్ళాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తూనే ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బై బాయ్.